నగరం నిద్రపోతున్న వేళ అనే చిత్రానికి మా ప్రేమరాజు, మా ప్రియ శిష్యుడు ప్రేమరాజుని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ ముందు చాలామంది పెద్దలు, రాజకీయవేత్తలు అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఏ గురువుకైనా శిష్యుడు పైకి వచ్చినప్పుడే గురువుకి ఆనందం. ప్రేమరాజు మా దగ్గర మంచి మంచి సినిమాలకు మాకు సహాయకుడిగా పనిచేశాడు. ఇప్పుడు దర్శకుడు కాబోతున్నాడు. దర్శకత్వం చేసిన వాళ్ళలో మా శిష్యుల్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన పోసాన కృష్ణమురళి, అలాగే వీరు పోట్ల, సంజీవి వీళ్ళందరూ మంచి దర్శకులుగా నిరూపించుకున్నారు. ఆ కోవాలనే మా శిష్యుడు ప్రేమరాజు కూడా ఈ చిత్రం విజయంతో మంచి దర్శకుడు కావాలని మేము మనసారా కోరుకుంటున్నాం. చార్మి గ్లామర్తో పాటుగా మంచి నటి. ఎందుకంటే ఆ అమ్మాయి సోలోగా హీరోయిన్గా వేసిన సినిమాలు బాగా ప్రేక్షకులు ఆదరించారు. నేను ఇంకా ఇట్లాంటి సినిమాలు కొంచెం తగ్గించుకుందాం అంటే మేము ఆ అమ్మాయికి ప్రెషర్ ఇచ్చి ఒప్పించాం మేము. ఎందుకంటే ఒప్పించడం అంటే కథ బాగుంటేనే ఒప్పుకుంటారు ఎవరైనా. ఆ కథ బాగుంది కానీ నేను తగ్గించుకుందాం అనుకుంటున్నానంటే కాదు, ఈ సినిమా ప్రేమరాజుకి మేము అంతా అండగా ఉన్నాం. పెద్ద పెద్దవాళ్ళు ఈ కథ అందించిన దీనరాజు కూడా ప్రేమించుకున్నారా, ప్రేమ అంటే ఇద్దరా, కలిసి ఉన్నారా అలాంటి సూపర్ హిట్లకి కథను అందించాడు. సో అతని కథకి మేము సంభాషణలు రాసాం. మళ్ళీ నాటకి అదే తీరులో మళ్ళీ మా ప్రేమరాజు కోసం మా కాంబినేషను ఈ చార్మితో ఈ సినిమా వస్తుంది. ప్రేమరాజు ఒక జర్నలిస్ట్గా ముందు నాకు పరిచయం, ఒక అభ్యుదయవాదిగా నాకు పరిచయం అయ్యాడు. మీ దగ్గర సినిమాల్లో అసిస్టెంట్గా ఉంటాను అని వచ్చాడు. నిజంగానే అతను పనిచేసిన మంచి సినిమాలు ఠాగూరు, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాలు పనిచేశాడంటేనే అతని నేచర్ తెలుస్తుంది మనకి. అతను దర్శకుడిగా పరిణామం పొందుతున్నాడు ఈ రోజున. మన నంది అల్లయ్య గారి గురించి అందరికీ తెలుసు. దాదాపు 40 సంవత్సరాల నుంచి ఒక పార్లమెంటేరియన్గా ఉన్నటువంటి మహానుభావుడు. ఆయన ఆశీస్సులతో ఈ ప్రాజెక్టు మొదలవుతుంది. మరి మా ప్రేమరాజుని ఆశీర్వదించడానికి మంత్రులు మాణిక్యవర ప్రసాద్ గారు, సునీతారెడ్డి గారు, సత్యేంద్రారెడ్డి గారు, మా మూవీ మొగల్ రామానాయుడు గారు, ఇంత పెద్దలు వచ్చి అతన్ని ఆశీర్వదించారంటేనే అతను ఈ కొద్ది కాలంలోనే ఎంతమంది దగ్గర ఎంత మంచిని సంపాదించుకున్నాడో మనకు అర్థమవుతుంది. హీరోయిన్ జర్నలిస్ట్ ఈ సినిమాలో ఆ అద్భుతమైనటువంటి పాత్రను ఆమె పోషిస్తుంది. నగరం నిద్రపోతుంది కానీ నగరం నిద్రపోయేప్పుడు రౌడీలు మెలుకునే ఉంటారు, గోండాలు మెలుకునే ఉంటారు, పోలీసులు మెలుకుని ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో నిద్రపోకుండా బయటకు వచ్చినటువంటి ఒక అమ్మాయి ఇతివృత్తం ఇది. సినిమాని ప్రారంభిస్తున్నందుకు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ చిత్రం సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నగరం నిద్రపోతున్న వేళ అరాచక శక్తులు నిద్రలేస్తాయి. దీన్ని మనం చాలా సైలెంట్గా యాక్సెప్ట్ చేస్తున్నాం. ఈ వాస్తవాన్ని అడవిలో క్రూరమృగాలు ఉంటాయి అన్నంత సింపుల్గా ఈ అరాచక శక్తుల్ని అడ్డుకోకపోతే అవి రాత్రే కాదు పగలు కూడా చెలరేగిపోతాయి. ఈ సిస్టాన్ని మార్చడానికి ఒక ఆడపిల్ల చేసిన ప్రయత్నమే మా సినిమా. దర్శకులు ప్రేమరాజు గారు నాకు చెప్పినప్పుడు కథ గురించి క్యాజువల్గా విన్నాము. తర్వాత దాంట్లో ఉన్న సీరియస్నెస్ చూసి యాక్ట్రెస్ శార్మి గారు కూడా దానికి సుముఖంగా చెప్పినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. దానికి పరచూరి గారి ప్రోద్బలం వల్ల ఇంతటి సక్సెస్ సాధిస్తాం అనుకుంటున్నాం. మేము కథకు కావాల్సింది ఎలాంటి దానికైనా కానీ ఖర్చుకు వెనకాడకుండా ఒక క్వాలిటీ పిక్చర్ తయారు చేసి మేము ముందుకు ఇవ్వాలని మేము కోరుకుంటాం. యాక్చువల్గా మేము రియల్ ఎస్టేట్ చేస్తాను. ఇప్పుడే ఈ స్టేట్లో దిగాము. యాక్చువల్లీ ఏంటంటే ఈ ఫీల్డ్ అంటే అంత నాకు ఇది లేకుండే, కానీ ఈ స్టోరీ విన్న తర్వాత ఏదైతే దినరాజ్ గారు అందించారో ఈ స్టోరీని పట్టుకొచ్చి మాకు ప్రేమరాజ్ గారు ఏదైతే చూపించాడో అప్పుడు మేము ఇంప్రెస్ అయిపోయాం దీని మీద. అయిన తర్వాత ఈ పిక్చర్ ఎలాగైనా నిర్మించాలని ఒక ఆలోచన వచ్చి మా శ్రీయర్ గారు మేమిద్దరం కూడా దీన్ని ప్లాన్ చేసుకొని బడ్జెట్ ఎంతైనా పర్వాలేదు ఈ పిక్చర్ని సక్సెస్ చేయాలని ఒక ఆలోచనతో మేము దిగాం దీంట్లో. అందరికీ నమస్కారం. కంపల్సరీ తెలుగులోనే మాట్లాడతాను, మీరందరికీ తెలుసు. కూడా తెలుగే కదా. నగరం నిద్రపోతున్న వేళ టైటిల్ చెప్పంగానే ఎక్స్ట్రాడినరీగా ఉందని అనిపించింది.
మా వాళ్ళు కూడా చెప్పంగానే వాళ్ళు కూడా అందరూ ఎక్స్ట్రాడినరీగా ఉందని రెస్పాన్స్ అయ్యారు. వీళ్ళందరూ మీకు చెప్పిందంతా చెప్పేశారు. నేను ఒక కొత్త ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇందులో నేను ఎప్పుడు ఈ క్యారెక్టర్ జర్నలిస్ట్ అనేది మీరందరూ ఇక్కడ యు ఆల్ ఆర్ జర్నలిస్ట్, సో ఐఎమ్ గోయింగ్ టు ప్లే యువర్ క్యారెక్టర్ ఈ ఫిల్మ్లో. ఐఎమ్ గోయింగ్ టు బీ ప్లేయింగ్ అ జర్నలిస్ట్. సో మీరందరూ ఏమేమి చేస్తారో అదే నేను చేయబోతున్నాను ఈ సినిమాలో. కాకపోతే ఏంటంటే నైట్ టైం నగరం అంతా నిద్రపోతున్న టైంలో ఈ అమ్మాయి ఏమేమి ఫేస్ చేస్తుందో యాజ్ అ జర్నలిస్ట్గా అవన్నీ మీరు ఈ సినిమాలో చూస్తారు. సో అ లేడీ జర్నలిస్ట్ అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్ లుక్ వీఆర్ వర్కింగ్ ఆన్ కాస్ట్యూమ్స్ అండ్ నేను కూడా చార్మి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా కొత్తగా ఉండాలని వీఆర్ వర్కింగ్ ఆన్ ఫ్రమ్ కాస్ట్యూమ్స్ టు లుక్ అండ్ అగైన్ మేకప్, హెయిర్ అండ్ ఎవ్రీథింగ్. సో ఓవరాల్గా ఈ సినిమాలో ఇంకొకసారి కొత్తగా ఉండాలని ట్రై చేస్తాను. ఐ హోప్ మీరందరికీ నేను మళ్ళీ నచ్చుతాను. అగైన్ నా బాడీ లాంగ్వేజ్ అండ్ పర్ఫార్మెన్స్ సైడ్ నుంచి కూడా బికాజ్ ఐ విల్ బీ అ జర్నలిస్ట్ కొంచెం అబ్జర్వేషన్స్ చేసి మీరందరినీ ఇకపైన అబ్జర్వేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మీరందరు జాగ్రత్త. వర్కౌట్ అంటే దీంట్లో కొంచెం హోంవర్క్ చేయాల్సింది ఉంటుంది. నేను మామూలుగా హోంవర్క్ కొంచెం తక్కువనే చేస్తాను, కానీ ఈ క్యారెక్టర్ కోసం కొంచెం హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. హోంవర్క్ చేసి పూర్తిగా రెడీ అయి దిగుతాను. సో యా, కంపల్సరీ ఈసారి it will be fresh and new once again. నా సైడ్ నుంచి my designer Ishita will be working on this new look. Thanks to her and my same team will be working on my makeup, hair and costumes, everybody. So thank you so much. Thanks to director garu, writer garu, and first of all ఈ ఫిల్మ్ తీసుకొని వచ్చారు ఫస్ట్ పర్చూరి బ్రదర్స్. వెంకటేశ్వర గారు ఫస్ట్ కాల్ చేసి కంపల్సరీ నువ్వు వినాలి, నువ్వు చేయాలి అని చెప్పారు. సో అలాగే నేను విన్నాను అండ్ వినంగానే నాకు నచ్చింది. కానీ అప్పుడు ఒక డైలమాలో కొంచెం ఐ వాజ్ ఇన్ వన్ బిగ్ డైలమా, కానీ ఆయనే కన్విన్స్ చేశారు. అంటే నాట్ వినంగానే స్టోరీ నాకు నచ్చింది, బట్ పర్సనల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ డైలమా, కానీ ఆయన కన్ఫ్యూజ్ చేశారు. సో లైక్ ఐ సే, we should always listen to our elders and senior people in the industry. So thanks to Parchuri brothers to guide to ayine nannu inkokasari guide chesaru. And thanks to the whole team, thanks to our producers and all the guests vachi bless cheskodaniki. Thank you meerandarki thank you so much. Cinema chudandi. Thank you so much. సినిమా చూసి చెప్పండి అండ్ తప్పకుండా మీరు మీ పాజిటివ్ సైడ్ చూస్తారు, ప్రామిస్. ఎందుకంటే మీరు మా పాజిటివ్ సైడ్ చూపిస్తారు కాబట్టి మేము మీ పాజిటివ్ సైడ్ చూపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నగరం నిద్రపోతున్న వేళ చిత్ర ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలకు, పాత్రికేయులకు, పదునైన మాటల పరుచూరి బ్రదర్స్ గారికి అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కళా సుమాంజలు. ఈ చిత్రంలోని సాహిత్యపరంగా కానీ గాయని గాయకులు కూడా చాలా అద్భుతంగా చాలా రోజుల నుండి కష్టపడి చేస్తున్నాము. పాటలు సుద్దల అశోక్ తేజ గారు, చంద్రబోస్, భాస్కర భట్ల, ఆనంద్ శ్రీరామ్, గోరె టెంకన్న వీరంతా రాయడం జరిగింది. అలాగే బాలు గారు, శంకర్ మదన్, హరిహరన్, హరిని, శ్రేయ ఘోషాల్ వీరంతా ఆలపించారు. ఇలాంటి చిత్రానికి నాకు ఇంత మంచి చక్కని అవకాశం కల్పించినటువంటి దర్శకులు ప్రేమరాజ్ గారికి,
మరియు నిర్మాతలు నంది శ్రీహరి గారికి, ముక్తి రాజు గారికి నా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. పోతున్నది పట్నం నిద్రలో నడిచినట్టు, నిద్రపోతున్నది పట్నం నిద్రలో నడిచినట్టు, పడుకుంటున్నది నగరం పశువులు నెమరేసినట్టు, నిద్రపోతున్నది పట్నం నిద్రలో నడిచినట్టు అంటూ ఈ సాంగ్ బాలుగారిని అన్ని విధాలుగా సహకరిస్తూ ఈ సాంగ్స్ని చాలా మంచి క్వాలిటీతో రూపొందిస్తున్నాం. జర్నలిస్ట్గా ఉన్న నాకున్న ఎక్స్పీరియన్స్, రైటర్గా మా గురువుల దగ్గర నేర్చుకున్నది, ఇవన్నీ బట్టి నేను ఒక సినిమా రైటర్గా చేసి డైరెక్షన్ చేయాలని అనుకున్నప్పుడు 4 పాటలు 4 ఫైట్లు ఇట్లా కాకుండా ఏదైనా మంచి సినిమా చేయాలి, మంచి సబ్జెక్ట్ చేయాలి అని అనుకోవటం జరిగింది. అప్పుడు మా మిత్రుడు దీనరాజు గారు నా దగ్గర ఒక లైన్ ఉందని చెప్పి ఒక అద్భుతమైన కథ నాకు అందించారు. అది మా గురువు గారు కూడా ఓకే చేయడంతో ఆ సబ్జెక్ట్ని తీసుకెళ్ళి ఒక మంచి సబ్జెక్టు తెరకెక్కాలంటే మంచి ప్రొడ్యూసర్ కావాలి. అప్పుడు నేను క్యాజువల్గా ఈ సబ్జెక్ట్ని మా ప్రొడ్యూసర్స్ నంది శ్రీహరి గారికి, ముక్తిరాజు గారికి చెప్పడం జరిగింది. యాక్చువల్లీ అప్పటి వరకు వాళ్ళకి సినిమా తీయాలనే ఆలోచన లేదు. ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత అద్భుతంగా ఉంది సబ్జెక్టు, మేము సినిమా తీస్తాం, మీరు ప్రొసీడ్ అవ్వండి, ఎంత ఖర్చు అయినా సరే మనం ఒక మంచి సినిమాని అందిద్దాం అని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఈ క్యారెక్టర్ ఇది ఒక లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్. ఇది అంటే దీంట్లో పాలిటిక్స్, ఇవి సామాజిక సమస్యలు, చాలా సీరియస్ సబ్జెక్ట్ ఇది. ఈ సబ్జెక్టును మొయ్యగల ఆర్టిస్ట్ ఎవరు అని నేను అనుకున్నప్పుడు, ఆలోచించినప్పుడు నాకు నా మైండ్లో వచ్చిన ఒకే ఒక ఆర్టిస్ట్ చార్మి. ఈ సినిమాని మొత్తం తన భుజాల మీద మొయ్యగలుగుతుంది, ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది అనే నమ్మకం కలిగి చార్మి గారిని అడగడం జరిగింది. సబ్జెక్ట్ విన్న తర్వాత చార్మి కూడా కన్విన్స్ అయ్యి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. తర్వాత ఈ సినిమాలో ఆడియో కూడా చాలా ఇంపార్టెంట్ పాత్ర ప్లే చేస్తుంది. దీంట్లో 6 పాటలు ఉన్నాయి. దీంట్లో వాటిని కూడా సుద్దాల అశోక్ తేజ గారు, చంద్రబోస్, భాస్కర్ భట్ల, అనంత్ శ్రీరామ్, గోరటి వెంకన్న గారు రాశారు. అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. వాటిని 4 సాంగ్స్ కూడా ఇప్పటికి రికార్డ్ చేయడం జరిగింది. అట్లాగే ఇది ఒక పొలిటికల్ ఇష్యూస్తో కలిసి ఒక థ్రిల్లర్, పొలిటికల్ మూవీ, సీరియస్ మూవీ, ప్లస్ అన్ని కమర్షియల్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి అవుతుందని కోరుకుంటున్నాను.